యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శిఖరా 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 హలో 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 ఇక్కడ కూడా సిగ్నల్ లేదు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏంటి ఇక్కడ కూడా సిగ్నల్ రావట్లేదా? అవును కృష్ణ, నేను బయటకెళ్ళి కాల్ చేస్తాను. ఏదో పెద్ద పనున్నట్టు వచ్చిందేంటి? మంచి రోజు చూడ్డానికి పంతులు గారే కరువైనట్టు ఇక్కడ దాకా రావాలా? అక్కని కావాలని ఏడిపించడానికి వచ్చింది ఇది. రాణెమ్మా, స్వీటీకి నెక్లెస్ ఇచ్చావా? స్వీటీ ఏమంది? హ్యాపీనా? నా మీద కోపం పోయిందా? చెప్పు రాణెమ్మా, హిమకి నా మీద ఇంకా కోపం పోలేదా? లేక నెక్లెస్ నచ్చలేదా? చెప్పు రాణెమ్మా. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? ఏమైంది? తారగారు, మీకో విషయం చెప్పాలి. ఏంటండి? హిమ నన్ను బాగా తిట్టేసిందా? నెక్లెస్ని విసిరి కొట్టిందా? అబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. అది నెక్లెస్. నెక్లెస్? ఆ నెక్లెస్ తీసుకెళ్తుంటే దారిలో దొంగలు లాక్కెళ్లారమ్మా. నెక్లెస్ పోయిందా? అవునమ్మా, నేనప్పటికీ ప్రయత్నించాను. నా కళ్ళ ముందే నెక్లెస్ లాక్కెళ్ళిపోయారు. నెక్లెస్ పోవడమేంటి? ఏం మాట్లాడవేంటి రాణెమ్మా? అంత కాస్ట్లీ నెక్లెస్ ఇచ్చి హిమకిమ్మని చెప్పాను. అది హిమ కోసమే కొన్నాను. అది చాలా కాస్ట్లీ. అది డైమండ్ నెక్లెస్. ఎంత పనిచేసావు రాణెమ్మా? అంత కాస్ట్లీ నెక్లెస్ కదా, అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు చెప్పు? దాదాపు 10 లక్షలుంటుంది. ఇప్పుడేంటన్నయ్యా, పోలీస్ కంప్లైంట్ చేద్దామా? అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలుంటే దొంగెవరో తెలుస్తుంది కదా.
మొహానికి హెల్మెట్ పెట్టుకున్నాడు బాబు. నేను గుర్తుపట్టలేదు. ₹10 lakhs పైనే ఉంటుంది. ఆ ట్యాక్స్లు, ఇన్సూరెన్స్ అంతా కలిపి. ఇన్సూరెన్స్, ఎస్, ఇన్సూరెన్స్ చేయించాను. రాణిమ్మ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకే బాధ లేదు. ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఉండండి, ఫోన్ చేస్తాను. అమ్మా, విన్నావుగా, ఇక నువ్వు టెన్షన్ పడకు. హలో, మీరింకా టెన్షన్ పడుతున్నారేంటండి? అంత ఖరీదైన నెక్లెస్ బాబు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను చెప్పండి? చూడండి, మీరు ఎవరికి ఏ హాని చేయలేదు. మీకే నష్టం జరగదు. మీకే కష్టం రాదండి. అదిగో వాళ్ళు వచ్చేశారు. నమస్తే మేడం, మేము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాం మేడం. ఏం జరిగిందో చెప్పండి మేడం. అది జరిగింది. మాకు ఇన్సూరెన్స్ కావాలి. ఇదిగోండి, ఆ నెక్లెస్ కొన్న బిల్. నా నెక్లెస్ డబ్బులు రికవర్ అవుతాయిగా? బిల్ మ్యాచ్ అయింది మేడం. నా క్యాష్ నాకు ఇస్తారా? ఎంత టైం పడుతుంది? మేడం, ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ చేయించిన ఐటెం మిస్ అయిందంటే, పోగొట్టుకున్నా, దొంగతనం జరిగినా, కాలిపోయినా ప్రాథమికంగా మా రూల్స్ ప్రకారం ఎంక్వైరీ ఉంటుంది మేడం. ఇంకా ఎంక్వైరీ ఏంటండి? పోలీస్ కంప్లైంట్ చేస్తాం. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తాం. అంత మాత్రాన పోయిన ఐటెంకి ఇన్సూరెన్స్ ఎవరు మేడం? మా టీం సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే దొంగతనం జరిగిన ప్లేస్ని క్రాస్ చెక్ చేస్తాం. పోయిందన్న వారిళ్లను సోదా చేస్తాం. దొరికేది మీ కొంపలోనేనే. వాట్ నాన్సెన్స్! ఇల్లుని సోదా చేయడం ఏంటి? అంటే మా నెక్లెస్ని మేమే ఇంట్లో దాచుకొని పోయిందని అబద్ధం చెప్పి ఆ డబ్బు తీసుకుంటావా? ప్లీజ్ మేడం, మీరు కోపడకండి. మీరేంటో మీ రేంజ్ ఏంటో మాకు తెలుసు. మీరు అలా చేయరు. కానీ కొందరు అలా చేసిన కేసులున్నాయి మేడం. అయితే ఇప్పుడేమంటారు? నా ఇల్లు సర్చ్ చేస్తారా? నా ఇల్లు సర్చ్ చేస్తే నాకెంత అవమానమో తెలుసా? అయినా పోతే పోయింది నెక్లెస్. మీరు వెళ్ళండి. నాకు నెక్లెస్ వద్దు, ఏం వద్దు. ఆ ఇన్సూరెన్స్ వద్దు. దొంగల్లా కనిపిస్తున్నావా? ప్లీజ్ మేడం, కొంచెం కోఆపరేట్ చేయండి. న్యాచురల్గా పోయిందని కంప్లైంట్ ఇస్తే వారి ఇళ్లలో సోదా చేస్తాం. ఇది మా ఫార్మాలిటీ మేడం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొనివమ్మా. నెక్లెస్ మీ దగ్గరే కదా మిస్ అయింది? అవునండి, నేనెంత అరిచినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు. అయితే మేడం వాళ్ళ ఇంటితో పాటు మీ ఇంటిని కూడా సోదా చేయాల్సి ఉంటుంది. ఇది కదా నాకు కావాల్సింది. మా దగ్గర ఉండడం ఏంటండి? నా చేతుల్లోంచే లాక్కెళ్ళిపోయారు. సరే మేడం, మీ రెండిళ్లను సోదా చేశాకే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. ఇక్కడ సర్చ్ చేస్తే దొరకదు, అక్కడ సర్చ్ చేస్తే దొరుకుతుంది. ఎవరి కోసం చూస్తున్నారండి?
పోలీసులు వస్తున్నారేంటండి? యాజ్ పర్ పాలసీ రూల్ ప్రకారం వస్తువు నిజంగా పోయిందా లేదా అని పోలీసుల సమక్షంలోనే నిర్ధారణ చేసుకోవాలి మేడం. వాళ్ళే ఇల్లంతా సోదా చేసి నెక్లెస్ గురించి వివరణ మాకు ఇవ్వాల్సి ఉంటుంది మేడం. హలో మేడం. హలో సార్. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేసి మిమ్మల్ని పిలిపించింది మేమే మేడం. ఓకే సార్, చెప్పండి. ఓకే కానిస్టేబుల్స్, ఇల్లంతా సోదా చేయండి. ఓకే మేడం. ఇన్స్పెక్టర్ గారు, నెక్లెస్ ఎక్కడో రోడ్డు మీద ఎవరో ఇద్దరు దొంగలు వచ్చి దోచుకుని వెళ్ళిపోతే ఆ నెక్లెస్ మా ఇంట్లో దొరకడం ఏం లాజిక్ అండి? చూడండి, నెక్లెస్ ఎక్కడైనా పోవచ్చు, అలా అని అది పోయిన చోటే ఉంటుందా చెప్పండి? ఎక్కడైనా ఉండొచ్చు. నెక్లెస్ ఈ ఇంట్లో వాళ్ళ చేతి నుంచి మిస్ అయింది కాబట్టి దాన్ని వెతకడం కూడా ఈ ఇంటి నుంచే ప్రారంభించాలి. మా ఇంట్లో వెతికారంటే మమ్మల్ని అనుమానించినట్టే కదా ఎస్ఐ గారు. చూడండి మేడం, మాకే కేసైనా సాల్వ్ కావటం ఇంపార్టెంట్. మీరు ఫీల్ అవుతారనో బాధపడతారనో మేము మా డ్యూటీ మానుకోలేం కదా. అయినా సరే ఇట్ ఈస్ ఫార్మాలిటీ మేడం. విషయం ఇన్సూరెన్స్కు సంబంధించింది. మేం వీళ్లకు రిపోర్ట్ ఇవ్వాలి. దాని ప్రకారమే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. దయచేసి సహకరించండి. ఇప్పుడేగా మొదలైంది, ఇంకా ఉందే మీకు? రాణెమ్మా, ఫార్మాలిటీస్ అంటున్నారు కదా, నాకు ఇదంతా ఇబ్బందిగానే ఉంది. కానీ రూల్స్కి విరుద్ధంగా మనం ఏం చేయగలం? చూస్తారేంటి, కానివ్వండి. వెతకండి వెతకండి. ఆ శివ బ్యాగ్ దొరకగానే మీకు ఆ చైన్ ఆటోమేటిక్గా దొరుకుతుంది. రండి రండి, త్వరగా తీసుకోండి. నా వీడియోని సోషల్ మీడియాలో పెట్టి నా పరువు బజారు కీడ్చిందే కాక నా మేడ్ ఇన్ హెవెన్ని స్మాష్ చేసావు కదే. ఇప్పుడు నీ ఇంటి పరువేమవుతుందో కళ్ళారా చూద్దు గాని. చైన్ ఇక్కడే ఉందే. రా. మేడం,
నెక్లెస్ ని వీళ్ళే కాచేసి ఎన్ని డ్రామాలు ఆడారు వదినా. అమాయకులా ఉంటారు కానీ వీళ్ళు మామూలు కాదు వదినా. తారగారు, ఇది ఒకసారి చూడండి, మీదేనా? అవును, ఇది నా నెక్లెసే. హే అమ్మా, నెక్లెస్ మీరే దాచేసి ఎవరో దొంగనెత్తుకుపోయారని నాటకాలు ఆడతారా? మేడం, ఏదో పొరపాటు జరిగింది మేడం. అవునమ్మా, అసలు ఈ నెక్లెస్ మా ఇంట్లోకి ఎలా వచ్చిందో మాకు తెలియదమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఆ దొంగలు తీసుకెళ్లిపోయారమ్మా. మేం చెప్పేది నిజమమ్మా. నోర్మై. ఏమ్మా, ఎక్కడో పోయిన దాని గురించి ఎక్కడ వెతకటం ఏం లాజిక్ అని అడిగావు కదా, మరి మీ ఇంట్లోనేగా ఇప్పుడు ఈ నెక్లెస్ దొరికింది. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడైనా లాజిక్ సరిపోయిందా? కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అయ్యో, నేను చెప్పేది రండమ్మా. నిజమమ్మా. అయ్యో, రండమ్మా. అమ్మా, నా మాట రండి. వినండమ్మా. అయ్యో, నా మాట వినండి. వద్దు, మా అమ్మని తీసుకెళ్ళొద్దు మేడం. ఆ నెక్లెస్ ఎలా వచ్చిందో మాకు కూడా ఎవరికి తెలియదు మేడం. ఏ ఆగవమ్మా, స్టేషన్లో మా పద్ధతిలో మేము అడిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. మేడం, మీకు దండం పెడతాను, మా అమ్మని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళకండి. మాది చాలా పరువుగా బతుకుతున్న కుటుంబం. ప్రాణం పోయినా మేమెవరం పరాయి వాళ్ళ సొత్తుని తాకను కూడా తాకం. అంత తాకనప్పుడు నెక్లెస్ ఇంట్లోకి ఎలా వచ్చింది? దానికదే మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి ఆ బ్యాగ్ లో దాక్కుందా? కళ్ళ ముందు చేసిన దొంగతనం బయటపడ్డాక కూడా ఇంకా ఎందుకమ్మా ఈ మాటలు? నడువమ్మా, నడు. ఏంటమ్మా అలా తోసేస్తావు? మేము ఏ నేరం చేయలేదంటే అర్థం కావట్లేదా మీకు? అప్పుడు నా మీద చెయ్యి చేసుకున్నావు కదా రాణెమ్మా, ఇప్పుడు నీ చంప చెళ్ళు మనిపించా. మేడం, ఏయ్, నువ్వాగు. ఏంటి నోరు లెగుస్తుంది? నడు స్టేషన్కి. ప్లీజ్ ఆగండి. ఎస్ఐ గారు, ఆఫ్టర్ ఆల్ ఈ నెక్లెస్ కోసం ఈవిడ మీద చెయ్యి చేసుకోవడం ఏంటండి? రాణెమ్మంటే ఏంటో మీ కాకి యూనిఫామ్కి తెలియకపోవచ్చు, కానీ ఈవిడంటే ఏంటో ఈ వీధంతా తెలుసు. మంచితనానికి నిలువెత్తు రూపవండి ఈవిడ. అలాంటి ఈవిడ మీద మీరు చేయి చేసుకుంటారా? ఇది చాలా తప్పండి. అయినా ఈ నెక్లెస్ ఈవిడకిచ్చిందే నేను. ఏదో పొరపాటుగానో ఎలాగో జరిగిపోయింది. అదేంటో మనకెవరికి క్లారిటీయే లేదు కదా. అలాంటప్పుడు ఎందుకిలా రాణెమ్మ లాంటి మంచి మనిషిని ఇబ్బంది పెట్టడం? అయినా నెక్లెస్ తిరిగి మా చేతికొచ్చింది కదా, ఇంకా ఏముంది ఇష్యూ? అదేంటండి, ఇష్యూ ఏం లేదంటారేంటి? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వెతికాం కాబట్టి ఈ నెక్లెస్ ఇక్కడే దొరికింది. లేదంటే దీంతో వీళ్ళు ఉడాయించేవాళ్లే కదా. మేడం, మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. సార్, నేను మాట్లాడుతున్నాను అంటేనే విషయాన్ని పెద్దది చేయకుండా సమస్యని ఇక్కడే ముగిద్దాం అని. ఈ నెక్లెస్కి ఓనర్ని నేను. పొరపాటునే ఇది పోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్కీగా దొరికేసింది. సో సమస్య సాల్వ్ అయిపోయింది కదా.